ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని వాగ్దానం వ్రాయబడి ఉంది. ఈ మాటలు మాట్లాడుతున్నది ఫిలిప్పీలకు పత్రిక రాసినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఏ పని చేయవలసి వచ్చినా, ఎంత కష్టమైనా తాను విజయము సాధించగలనని పౌలు ఎంతో ఖచ్చితంగా, నిశ్చితగా చెప్తూ ఉన్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలను మరియు ఎంతో సమృద్ధిని చూచిన పౌలు భక్తుడు తాను క్రీస్తు బలం ద్వారా సమస్తము చేయగలను అని ఎంతో నమ్మకంగా చెప్తూ ఉన్నాడు. అవును, దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు మిమ్మల్ని బలపరచుట ద్వారా మీరు కూడా మీ జీవితంలో సమస్తము చేయగలరు. కారణం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. ఇదిగో చూడండి, నీ జీవితంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా, ఏ పనిలో ఇదిగో ఎంత కష్టమైనా నీ బలమును చూచి ఇదిగో కృంగి ఆవేదన కలత చెందుతూ, నీ జీవితంలో ఎలాంటి శోధన చూచి ఇదిగో తప్పించబడలేనేమో, విడిపించబడలేనేమో, రక్షించబడలేనేమో, ఇదిగో ఈ స్థితిలో నేను బలమును ధరించుకొనలేనేమో అనుకుంటున్నావేమో. దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు. ఆయన బలసురుడు, బలసంపన్నుడు, బలవంతుడైనటువంటి దేవుడు అని ఆయనకు పేరు. గనుక నువ్వు బలపరచబడాలి అంటే, నీవు బలపరచబడి దేవుని కార్యాలు కానీ, నీ పనులు కానీ, నీ కార్యాలు కానీ ఇదిగో సమస్తము చేయగలిగిన ఆ దేవుని వైపు నీవు నిరీక్షణ, విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. ఇదిగో నీ బలమును చూచి, నీ జ్ఞానమును చూచి, నీ వివేకమును చూచి, ఇదిగో ఈ శక్తి చాలదేమో, ఈ బలము చాలదేమో, ఈ జ్ఞానము చాలదేమో అని అనుకుంటున్నావా? దేవుని బలం వైపు చూడు. దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. గనుక ఆ దేవుని ద్వారా బలపరచబడి నీ జీవితంలో, మీ పనుల్లో ఎంత కష్టమైన విజయం సాధించదు.